ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 2026 సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవంగా ప్రకటించింది. దీని ప్రధాన లక్ష్యం వ్యవసాయంలో మహిళల కీలక పాత్రను గుర్తించడం, వారికి ఎదురయ్యే అడ్డంకులను తొలగించి లింగ సమానత్వం సాధించడం, భూమి యాజమాన్యం, మార్కెట్ ప్రాప్యత వంటి సమస్యలపై విధానాలను రూపొందించి మహిళా రైతుల సాధికారతను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. దేశంలో చాలా మంది మహిళలు రైతులుగా రాణిస్తున్నారు. కుటుంబ బాధ్యతలను మొత్తం చూసుకుంటూ వ్యవసాయం చేసేవారు కూడా అక్కడక్కడ ఉన్నారు. వనపర్తి జిల్లా జగత్పల్లి గ్రామానికి చెందిన 40 ఏళ్ల శాంతమ్మ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. భర్త రాజు ట్రాక్టర్ డ్రైవర్ అయినప్పటికీ వారి 3 పిల్లలను తనకున్న 2 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ చదివిస్తున్నారు. మాకు 2 ఎకరాల పొలం ఉంటుంది, మేమే చేసుకుంటాం. మాకు బర్రెలు ఉన్నవి, బర్రెలు మావి మొత్తం నేనే చూసుకుంటాం. మాదైతే ఈడైతే ఎకరం 2 ఉంటుంది అన్న. 2 ఎకరాలు. నువ్వేమేమి వ్యవసాయం చేస్తావు? మేము వరి, సోనా నాటుతాం, వడ్లు నాటుతాం. వరి అయితే ఎక్కువ వ్యవసాయం మొత్తం నువ్వే చూసుకుంటావా? వ్యవసాయం అంతా మేమే చూసుకుంటాం. ట్రాక్టర్కి వెళ్ళిపోతాడు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారా? మేమైతే 20 సంవత్సరాలు అయింది. ఎకరం మీద ఇక 2 వస్తుంది, 2 ట్రాలీలు అవుతాయి అంతే. పెట్టిన పెట్టుబడి లాభం, మా కష్టం వెలుగుతుంది అంతే కదా. దాంట్లో పాటు మళ్ళా తుకాలు పోయడం, మళ్ళీ చూసుకుంటాం. ఇప్పుడు అయిపోయింది కదా, నెక్స్ట్ మళ్ళీ ఈ నెల నుంచి స్టార్ట్ అయింది. వనపర్తి జిల్లాలోని మరొక గ్రామం మెంటపల్లికి చెందిన 50 ఏళ్ల ఇందిరమ్మ 30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. ఇందిరమ్మ భర్త సుబ్బయ్య అనారోగ్యం కారణంగా 10 ఏళ్ల కింద మరణించారు. అప్పటి నుంచి ఆమె మొత్తం చూసుకుంటూ వస్తుంది. 2019లో పెద్ద కుమారుడు చనిపోగా కూతురికి పెళ్లి చేసి మిగతా 2 కుమారులను చదివించుకుంటున్నారు. కుమారులను మంచి స్థానంలో చూడమే తన లక్ష్యమని చెబుతున్నారు ఇందిరమ్మ గారు. ఆ పేరు ఇందిరమ్మ, మెంటపల్లి. నా భర్త 10 ఏళ్ల కింద చచ్చిపోయిండు. నాకు 4 పిల్లలు, ఒక ఆడపిల్ల, 3 కొడుకులు. అయితే ఒక కొడుకు ఆరోగ్యం బాగాలేక చచ్చిపోయిండు. సంవత్సరానికి 2 పంటలు పండిస్తా నేను. పిల్లలు 2 పిల్లలు చదువుకుంటున్నారు. మా కుటుంబాన్ని నేను సాధించుతా.